ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు ఎంతో ఆశతో దేవుణ్ణి ప్రేమించి భూమి మీద ఆయన సంఘాన్ని మన కొరకు ఇచ్చాడని, సంఘము మనల్ని ఆదుకుంటుందని, సంఘము ద్వారా దేవుడు మనల్ని మరి మంచి కృపలోనికి నడిపిస్తాడని నమ్మి సంఘానికి ఏర్పాటు చేసినటువంటి సేవకుని కూడా నమ్మి ఇక్కడికి వచ్చినాం. మరి ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు దేవుని సేవకుడు. ఆమేన్. ఎవరికి సేవకుడు? దైవ సేవకుడు అంటామన్నమా? దేవుని సేవకుడు దేవుడు చెప్పిందే చేయాలి. మనం చెప్పినట్టు దేవుడు చేయడం కాదు, దేవుడు చెప్పినట్టు మనం చేయాలి. పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నప్పుడు ఆత్మ మనల్ని నడిపించిన విధానంలో మనం ముందుకు వెళ్ళాలి. ఆమేన్. అయితే ఇక్కడ అందరం కూడా మంత్రశక్తుల చేత, చేతబడుల చేత, దురాత్మ కార్యముల చేత, మనుషుల విషచూపుల వలన మనము ఇబ్బందుల పాలవుతూ ఉన్నాం. కొంతమంది చదువుకున్న వాళ్ళు, కొంతమంది మరి విద్వాంసులు దయ్యాలు ఉన్నాయంటే నమ్మరు. అట్లాంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. అసలు ఎవరెవరైతే తెలియక ఏదేదో ఇంకా ఈ కాలంలో దయ్యాలు ఉన్నాయా, ఈ కాలంలో మంత్రాలు ఉన్నాయా, ఈ కాలంలో చేతబడులు ఉన్నాయా అని ఊరికేనే అనేస్తారు. కానీ ఒక్కసారి వాళ్ళ జీవితంలో అది ఎన్కౌంటర్ అయిందనుకో, ఒక్కసారి వాళ్ళ జీవితంలో అట్లాంటిది ఏదన్నా ఎదురుపడ్డది అనుకుందాం, అప్పుడు వాళ్ళు తప్పించుకునే మార్గం వాళ్ళకు ఉండదు. కనీసం మనకన్నా ఉంటుంది కానీ వాళ్ళకు ఉండదు. చాలామంది మరి ఈ కాలంలో స్వస్థత, విడుదల, స్వస్థత అంటే శరీరంలో జరిగే ఆరోగ్యము, విడుదల అంటే దయ్యపు శక్తుల నుంచి మనకు విడుదల, డెలివరెన్స్ అనేది. సో దయ్యపు శక్తుల నుండి మనం విడుదల పొందకుండా మన శరీరంలో స్వస్థత ఎప్పటికీ చూడలేము. అర్థమవుతుందా మీకు? తలనొప్పే కదా అనుకుంటాం, కానీ స్పిరిచువల్ రెల్మ్లో, ఆత్మీయ కోణంలో ఆ తలనొప్పి దేని వలన అర్థం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అంత బాగానే ఉందంటాడు, కానీ తలనొప్పి మాత్రం మనకు ఉంటూనే ఉంటుంది. ఈ విధంగా చాలామంది సఫర్ అయితేనే ఉంటారు. అట్లా సఫర్ అయిన వాళ్ళు ఒక్కసారి దేవుని ప్రేమను చూసి ఇంకా చచ్చేదాకా దేవుని విడిచిపెట్టారు. ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి మీలో కూడా కొందరిని దేవుడు దయ్యపు శక్తుల నుంచి, మంత్రశక్తుల నుంచి విడిపించినాడు. దయ్యాలకు కుల మతాల భేదం లేదు. ఎర్రగున్నాడా, కర్రగున్నాడా అని కూడా చూడరు. ధనవంతుడా, దరిద్రుడా అని కూడా చూడవు. వాడు మనిషా కాదా చూస్తాడు. ఆమేన్. మానవులంతా ఒకటే అని మనం చెప్తాం కానీ నమ్మం మనం. కానీ దయ్యాలు మాత్రం అది ఫాలో అవుతాయి. మనుషులందరూ ఒకటే వాటికి. ఒకడు ముద్దు కాదు, ఒకడు చేదు కాదు. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పే దేవుని యొక్క సంగతులు వాక్యంలో నుంచి మీరు జాగ్రత్తగా వినాలా. ఎందుకంటే మీరు ఎప్పుడు, నువ్వైతే చదువుకోలేదు కదా, మంచి వయసులో ఉన్న ఒక 28 సంవత్సరాలు ఉంటాయా నీకు? 29 ఉన్నాయి. 28, 29 వయసు, చదువుకోలేవు. కానీ నీకు దేవుడు తెలివినిచ్చినాడు. దావీదు వలె నువ్వు గొర్రెలను మేపుతున్నావు. దావీదు గొర్రెల కాపరి. ఆమేన్. గొర్రెలను ఎట్లా కాయాలో కూడా నీకు తెలుసు. ఇప్పుడు నేను కూడా సంఘ కాపరి అంటే ఏందన్నట్టు? గొర్రెల కాపరి అన్నట్టే. పాస్టర్ అంటే కాపరి, తన గొర్రెలను తాను కాపాడుకోవాలద్దా? సో నేను మిమ్మల్ని కాపాడుకోవాలంటే మీకు ఏదో ఒక కథ చెప్పడానికి నాకు ఇష్టం లేదు. దేవుని వాక్యం బోధించి, దేవుని వాక్య జ్ఞానంలో మీరు ఎదిగితేనే మీరు వీటిని జయించగలుగుతారు. ఆమేన్. మన జీవితాల్లో బేసిక్గా ఏం జరుగుతుంది అని అంటే, దేవుడు అంటాడు కొన్నిసార్లు మనకు అర్థం కాక ఒకసారి ప్రార్థన చేయించుకుంటాం. ఈరోజు కృపమ్మ మరలా వచ్చిందంటే ఆమె ధన్యురాలు. ఆమేన్. ఆమె ఏమంటారంటే ఆమె కృప పొందింది నిజంగానే, ఆమె పేరుకు తగ్గట్టు.
కొంతమంది ప్రేయర్ చేయగానే బాగా అయిపోయినామని చెప్పేసి భ్రమలు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఖాళీగా ఉండిపోతారు, సహవాసంలో ఉండరు. నీ పాపములు క్షమించబడ్డాయి, నేను నిన్ను క్షమించిన, కానీ నువ్వేం చేయాలా, ఇంటికి వెళ్ళి మరలా పాపము చెయ్యొద్దు అన్నాడు. నేను నిన్ను కొట్టను అని అన్నాడు వ్యభిచార స్త్రీతోని. ఆమెన్. కొన్ని వాక్యాలు మీకు తెలవాలి ఈ సంగతులన్నీ. అక్కడ రెండు ఉన్నాయి. ఒకటి, దేవుడు నిన్ను క్షమించిండు, క్షమించిన తర్వాత నువ్వు మరల పాపము చెయ్యకు అని అంటున్నాడు. క్షమించబడ్డాము ఎట్లా? కృప ద్వారా. మనం ఏదో మంచి పని చేస్తే క్షమాపణ రాలేదు మనకి. ప్రవీణ్, నవీన్ అర్థమవుతున్నాయి కదా, ఎస్తేరమ్మకి అర్థమవుతున్నాయా? మనం చేసే మంచి పనుల ద్వారా మనం రక్షించబడలే. మనం ఏం మంచి చేసినామంటే దేవుడు ఈ దినం మనకు రక్షణనిచ్చినాడు. కేవలం ఆయన కృప ద్వారా మనల్ని రక్షించినాడు. ఆమెన్. ఆయన కృప మాత్రమే భూమి మీదకి తీసుకురాలేదు, ఆయనతో పాటు ఏం తీసుకొచ్చినాడు? ఆయన ద్వారా ఏమొచ్చినాయి? కృప, సత్యములు. ఆమెన్. కృపతో పాటు ఏం తీసుకొచ్చిండు? ఇంకోటి, సత్యం తీసుకొచ్చినాడు. కృపతో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను క్షమించేసినా, నువ్వు బాగా అయిపోయినావు అని అంటున్నాడు. వెంటనే ఏమంటున్నాడు? నువ్వు బాగైతే బాగైనావు, కానీ ఇంకే మళ్ళీ వెళ్ళి పాపము చేయకంటున్నాడు. ఇది సత్యము. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే కృపను పట్టుకొని ఎలాడుతున్నారు. దేవుడు నన్ను ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తాడు, ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తాడని. ప్రవీణ్కి అర్థమవుతుందిగా, దేవుడు క్షమించేటోడు, కరుణామూర్తి, కరుణామయుడు, కృప చూపేటోడు అని మనం బిందాస్ ఉంటున్నాం. కానీ కృప దేవుడు అనుగ్రహించింది పాపం చేయడానికి కాదు, లైసెన్స్ ఇచ్చింది. కృప నిన్ను క్షమించిండు కృప ద్వారా. ఇంకొకటి ఉన్నది, ఏంటిది? అది సత్యం. సత్యం ఏంటంటే నువ్వు మరలా పాపము చేయకూడదు. ఆమెన్. ఇది సంఘంలో ఎవరు పాటించట్లేరు. మరలా పాపం చేయకన్నది ఇడిసబెట్టేస్తున్నారు. కృపను పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. నా కృప నీకు చాలును అని అన్నాడు దేవుడు. కృప ఉంటే చాలు, కృప ఉంటే చాలు, కృప ఉంటే చాలు. నిజమే, కృప ఉంటే చాలు. ఎప్పుడు చాలు? అది బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండాలి, సత్యం నీలో ఉండాల. ఆమెన్. నీతి నీలో కనబడాల. ఈ నీతి లేకుండా కృప పొందుతా అంటే కుదరదు. దేవుడు అంటున్నాడు, ఇక నువ్వు పాపము చేయకు. మరలా పాపం చేస్తే ఏమవుతుంది అని అంటే అప్పుడు ఆ కృప కూడా పనిచేయదు నీ జీవితంలో. కృప ఏమవుతుంది? షార్ట్ అయిపోతుంది, తక్కువైపోతుంది. కృప ఏమవుతుంది? తక్కువైపోతుంది. పాపం చేస్తూ ఉంటే కృపను పోగొట్టుకుంటూ ఉంటాం అన్నట్టు. అందరూ కూడా ఈ కృప విషయంలో ఒకేలాగా ఉండరు. ఒకరికి దేవుడు ఎక్కువ కృపనిస్తాడు, ఇంకొకరికి తక్కువ కృపనిస్తాడు. తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ కృప చేత ఇస్తాడు. ఆయన కృప మన మీదికి రావాలి అని అంటే ఒక రూల్ ఉన్నది, ఒక ప్రాసెస్ ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది, ఒక క్రమం ఉన్నది. ఏంటిదంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఆమెన్. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇది కృప. ఏంటిది ఇది? ఈ కృప కింద నీవు ఉన్నావు. ఈ కృప కింద ఎవరున్నారు? నీవు ఉన్నావు. కృపను చూపించిన దేవుడు ఏమంటున్నాడంటే ఇక నువ్వు పాపము చెయ్యకు అంటున్నాడు. నువ్వు మరలా పాపం చేస్తే కృప ఏమైపోతుంది? తగ్గిపోతుంది. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించేటువంటి కృప ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఈ కృప క్షమించిండు కదా, నేను మరలా పాపం చేస్తా అనడానికి కాదు. వాక్యం ఇంకో సంగతి కూడా చెప్తున్నదమ్మా. యేసు ప్రభు కృప పొందిన వాళ్ళట పాపము చేయకుండా ఉంటారంట. ఆమెన్. యేసు ప్రభువు కృప పొందితే ఎట్లా ఉంటామట? పాపము చేయకుండా ఉంటాము. హల్లెలూయా. మీకు ఈ సంగతులు తెలియవు కాబట్టి మరి ఈ సంగతులన్నీ కూడా మనము తెలుసుకున్న
తెలుసుకునే వారంగా ఉండాలా, బైబిల్ చదవాలా. మరి మీరు బైబిల్ కూడా మీకు చదవడము కష్టము, ఎవరో ఒకరు బోధిస్తే తప్ప మీరు వాటిని తెలుసుకోలేరు. కాబట్టి ఈ సమయంలో నేను మీకు ఒక మాట చదువుతున్నాను. రోమపత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. ప్రవీణ్ చదువు, నువ్వు చదువుకున్నావు కదా. రోమపత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమంటున్నాడు? మీరు చూడండి ఇక్కడ అమ్మా, మీరు ఈ కృప, ఇది ఏదైతే కృప ఉందో ఇది పొందడానికే పిలువబడ్డారు. మిమ్మల్ని ఈ కృప ఏం చేస్తుందట? కప్పడానికి. ఈ కృప పొందడానికే పిలువబడ్డారు. ఇంకేమంటున్నారు? ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కృప పొందడానికే, మీరు కృపకే లోనైన వారు. ఆమేన్. అయితే ఈ కృప పొందిన వాళ్ళు దేవుని దయ పొందిన వాళ్ళు, మన భాషలో దేవుని కరుణ పొందిన వాళ్ళు, దేవుని కటాక్షం పొందిన వాళ్ళు ఏం చేయరట? పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. ఆమేన్. ఈ కృపలో ఎవరైతే దాచబడ్డారో వాళ్ళెవ్వరు కూడా పాపము చెయ్యరు. హల్లెలూయా. నేను దేవుని కృప పొందిన అనుకుంటూ నువ్వు పాపంలో కనిపిస్తే నువ్వు కృప ఇంకా పొందలేవు అని అర్థం. ఆమేన్. నువ్వు నిజంగా దేవుని కృప పొందితే నువ్వు పాపము చేయవు. హల్లెలూయా. పాపము చేసే ప్రతివాడు, ఇక్కడ ఒకడు ఉన్నాడు కదా, కృప లేనివాడు, తక్కువైపోయినాడు. వీడు పాపం చేస్తున్నాడు, సిన్ చేస్తున్నాడు. పాపం చేసే ప్రతివాడు కృపలో పడిపోతున్నాడు. ఆమేన్. కృప మనల్ని పట్టుకుంటుంది. పాపం చేసినాం, పడిపోయినాం. ఆదాం పడిపోయినా లేదా? ఎక్కడ పడిపోయిండు? దేవుని కృపలో పడ్డాడు. ఆమేన్. దేవుడు వాళ్ళని కరుణించింది. ఇంకా పాపం చేసే వాళ్ళందరూ ఎక్కడ పడుతున్నారు? దేవుని కృపలో పడుతున్నారు. ఆ కృప ఏం చేస్తున్నది? నిన్ను బలపరిచి, నిన్ను చక్కపరిచి, నిన్ను మరలా చక్కగా నిలబెడతా ఉన్నది. ఆమేన్. నేను కృప పొందినా అనుకుంటూ నువ్వు పాపం చేస్తే అది సత్యం కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీళ్ళ జలధార కింద నీవు నిలబడి నేను తడిసిపోలే అంటే ఎవరన్నా నమ్ముతారా? చెప్పండి, నమ్ముతారా? నీళ్ళలో నిలబడి బయటకు వచ్చి నేను తడవలేదని అంటే నమ్ముతారా ఎవరన్నా? నీళ్ళలో దిగినవాడు తప్పకుండా ఎట్లయితే తడుస్తాడో కృపలో ఉన్నవాడు ఖచ్చితంగా పాపము చేయడు. ఆమేన్. మరలా చెప్తున్నాను, దీన్ని వివరించి మీకు అర్థమయ్యే విధానంగా. ఇప్పుడు కృపలో ఉన్నవాని సంగతి, కృపలో పడిపోయినాం మనం, ఇప్పుడు కృప ద్వారా మనము రక్షించబడినామని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ సమయంలో ఇది మీకు చాలా అవసరము, మనందరికి కూడా చాలా అవసరము. ఇవేంటి? కన్నులు, ఆమేన్, ముక్కు, నోరు, ఆమేన్, చెవులు, తల. ఇవి మీకు ఈజీగా చెప్తున్నాను. ఇక్కడ 2 చేతులు, ఓకే, మెడ, ఒక చేయి, ఇదొక చేయి అనుకుందాం. తర్వాత 2 కాళ్ళు, ఓకే, 2 చేతులు. అందరికి అర్థమవుతుందా? కన్నులతో పాపము చేయకుండానట్లు కన్నుల విషయంలో కృప పొందాల. అర్థమవుతుందా? కొందరు కన్నులతో పాపం చేయరు కానీ చేతులతో పాపం చేస్తారు. ఇక్కడ వాళ్ళు కృప పొందలేరు అన్నట్టు. ఆమేన్. ఇంకా కొంచెం లోతుకెళ్తున్నాం. ఒక వ్యక్తి కృప పొందిన వాడైతే దినము కృప వెంబడి కృప పొందాలి మనం. ఎందుకు పొందాలి అని అంటే ఆ కృప ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది మన జీవితంలో. ఈ నోటి మాటలు, ఆమేన్, నోటి మాటలు ఎట్లుండాలా? జాగ్రత్తగా ఉండాలా. నోటి మాటలు, అబ్బా, ఆయనని ఎంత డిస్టర్బ్ చేసినా, ఎంత ఆయన కోపం తెప్పించినా ఆయన కోప్పడడు. ఆయన నోట్లకెళ్ళి ఒక్క బూతు కూడా మాట్లాడాలి. సరస్వక్తులు ఉన్నాయి, బూతులు ఉండవు, చెడ్డ మాటలు ఉండవు, ఇతరులను గాయపరిచే మాటలు ఉండవు. అంటే దాని అర్థమైంది, ఆయన ఇక్కడ కృప పొందినాడు. ఆమేన్. ఎక్కడ కృప పొందిండు? నోటి మాటల విషయంలో. కొందరు అంటారు, నాకు ఏ అలవాటు లేదురా, ఇది ఒక్కటే ఉన్నది అంటాడు. ఈ ఒక్క దాంట్లో ఏం పొందలే? ఇంకా కృప పొందలే, దేవుని కటాక్షం పొందలే, దేవుని అనుగ్రహము
పొందలే. ఆమెన్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకా కొంచెం డీప్గా వెళ్తే మనం అనుకుంటాం, నేను మంచిగా వెళ్ళి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తున్నా అనుకుంటావు, కానీ పక్కకున్న వాళ్ళు నువ్వు ప్రేమించలే. అత్తలో కోడలు దేవుని చూడదు, కోడల్లో అత్త దేవుణ్ణి చూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇద్దరు పక్క పక్కనే ఉంటారు, మళ్ళా చూస్తారా? చూడరు. చప్పట్లు కొడతారంటే కొడతారు. ఇక్కడ కృప పొందిరు, చప్పట్లు పొందడానికి కృప పొందిరు, చర్చికి రావడానికి కృప పొందినారు, కానీ పక్కోళ్ళని ప్రేమించడానికి మాత్రం ఇంకా కృప పొందాలి. అందుకనే మనం ఆయన కృప కొరకు వేడుకోవాలి, ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలని వాక్యం చెప్తున్నది. ఆమెన్. ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి, కీర్తనల గ్రంథంలో ఉంది. నీ కాళ్ళల్లో బలం ఉందని దేవుడు ఆనందించడట. ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెడతారో వాళ్ళ యందు ఆనందిస్తారట. ఆమెన్. ఈ దినం మీరు అంత దూరం నుండి బైక్ మీద, మరి బైక్ అంత ట్రబుల్ ఇస్తుంటే కూడా మీరు వచ్చినారంటే మీరేం పొందినారు? దేవుని కృప పొందినారు. ఆమెన్. శక్తి లేని నాకు ఈ మాటలు బోధించడానికి శక్తినిచ్చినాడంటే నేనేం పొందినాను? కృప పొందిన. అట్లా దేవునిలో దినదినము అనుక్షణము కృప వెంబడి కృప పొందాలి. ఆమెన్. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోనండి, పాపం చేస్తున్నామంటే మనం అక్కడ కృప పొందలేము అని అర్థం. ఇది నేను ఎందుకు రిలేట్ చేస్తున్నానంటే, నువ్వు ఏ విషయంలో అయితే పాపం చేస్తున్నావో ఆ విషయం అనేది దయ్యానికి డోర్ ఓపెన్ అవుతుంది అన్నట్టు. మంత్రశక్తులు మన లోపల పనిచేయడానికి ఏమవుతుంది? డోర్ ఓపెన్ అవుతున్నది. ఎందుకు డోర్ ఓపెన్ అవుతున్నది? ఎందుకు దయ్యం మన లోపలికి రావాలనుకుంటున్నది అని అంటే, దేవుడు అందరికీ కృప ఇవ్వకుండా నీకు మాత్రమే ఆయన కృపను అనుగ్రహించినాడు. ఆమెన్. ఈ గ్రామంలో 1000 మంది ఉంటుంటే నీకు మాత్రమే కృప అనుగ్రహించినాడు. కాబట్టి ఈ భూమి మీద దేవుని కృప ఎంతమంది పొందుతారో వాళ్ళందరినీ కృప నుండి పడేయాలని చెప్పి దయ్యం వాళ్ళ వెనకాల వెళ్తున్నది. ఆమెన్. మరి ఇంతమంది పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు, వాళ్ళందరినీ దయ్యం ఎందుకు పీడించదంటే వాళ్ళు దేవుని కృప పొందలేరు. ఆమెన్. వాళ్ళ మీద దేవుని దయ, దేవుని కృప ఉన్నట్లయితే దయ్యం ఖచ్చితంగా వాళ్ళని కూడా శోధిస్తుంది. మీరు వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళని దయ్యం ఎంత శోధిస్తున్నదో. ఆమెన్. అర్థమవుతుందా మీకు? ఈ కన్నులతో నీవు పాపం చేస్తే కృప పొందలేవు. కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేస్తుంది? దయ్యం ఎంటర్ అవుతుంది. నోరు జారినామనుకో దయ్యం ఏం చేస్తుంది? మన లోపలికి వస్తుంది. మాంత్రికులకి మనం ఎట్లా దొరుకుతామంటే ఇట్లనే దొరుకుతాం. ఆమెన్. కాబట్టి ఎప్పుడు సిద్ధంగా ఉండాలా, మనం ఎప్పుడు కూడా ఎట్లుండాలా? సిద్ధంగా ఉండాలా. అందుకనే మన కష్టం రాగానే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, అరే నేను ఎక్కడన్నా తప్పు చేసిందేమో అనుకుంటారు అనుకోరా మీరు ఎవరన్నా? నీకు ఒక జరగకూడదు జరిగింది అనుకుందాం, నువ్వు అనుకున్న పని జరగలేదు అనుకుందాం, అప్పుడు నువ్వేమనుకుంటావు? ఏమన్నా కొంచెం మిస్టేక్ చేసినట్టున్నా. ఎవరికి చెప్పవు నీవు, కానీ నీకు నువ్వేమనుకుంటావు? దేవుని దగ్గర, అరే నేను ఎక్కడో తప్పు చేసినట్టున్నా. నువ్వు నిజంగా దేవుని ప్రేమించేవాడు అయితే నువ్వేం చేస్తావు? పరీక్షించుకుంటావు, ఎక్కడ తప్పు చేసినబ్బా నేను. కొన్ని నీకు తెలుసు, కావాలని తెలిసి తప్పులు చేసేటివి, అవి ఒప్పుకోవాలా విడిచిపెట్టాలా. కొన్ని తెలియని ఉంటాయి, ఆ తెలియని వాటిని దేవుడు క్షమిస్తాడు. ఎట్లా క్షమిస్తాడని చెప్తున్నానంటే, నీవు కోరుకోవాలా ఆయన ముఖకాంతి. దేవా నీ వెలుగు నా మీద పడితే నాకు తెలకుండా నా లోపల ఉన్న రహస్య పాపములన్నీ బయటకు కనిపిస్తాయి. ఒకటి మార్గము వానికి చక్కగానే కనిపిస్తుంది అనిపించదా? నేను చేసే పని నాకే చక్కగా అనిపిస్తుంది, సూటిగా వాని మార్గం వానికి చక్కగా కనిపిస్తుంది. కానీ లాస్ట్కి అది ఎక్కడికి నడిపిస్తుంది అంట? నరకంలోకి నడిపిస్తుంది. ఆమెన్. నాశనానికి నడిపిస్తుంది. అందుకే నీ కనులకు నీ మార్గం చక్కగా కనిపించినా అది చివరికి నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి నువ్వు మోసపోవద్దు. హల్లెలూయా. ఈ సమయంలో మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనల్ని పరీక్షించుకుంటాం. అప్పుడు పరీక్షించుకొని చూస్తే నువ్వేం తప్పు చేసినావో దాన్ని దేవుని దగ్గర ఏం చేస్తావు? ఒప్పుకుంటున్నావంటే దయ్యంకు డోర్ మూసేస్తున్నావు. ఆమెన్. అయ్యా నేను ఈ తప్పు చేసిన నన్ను క్షమించని, కనీసం నీకు తప్పు చేసిన అన్న ఆలోచన వస్తున్నది అని అంటే నువ్వు ఇంకా ఆత్మలో బతుకున్నావని అర్థం. కొందరు తప్పు చేస్తారు కానీ ఇదేం తప్పు అనుకుంటారు, తప్పు చేస్తారు కానీ భయమే ఉండదు, అంటే చచ్చిపోయారు వాళ్ళు పూర్తిగా ఆత్మలో. ఇంకా నువ్వు ఆత్మీయ స్థితిలో బ్రతికున్నావంటే నీకు తెలుస్తుంది, చర్చికోకపోతే ప్రార్థనకోకపోతే కొంచెం భయం వస్తుంది చూడు.
ఎందుకు వస్తుంది అది? నువ్వు ఇంకా కొంచెం బతికే ఉన్నావు దేవునిలో. తప్పు చేయంగానే కొందరికి ఇదేమన్నా తప్ప అని అనుకున్నారనుకో, వాడు చచ్చిపోయినాడే. తప్పు చేస్తున్నామని కూడా తెలియలేని భ్రమలో ఉంటున్నారు అని అంటే వాళ్ళు పూర్తిగా ఆత్మీయ స్థితిలో చచ్చిపోయారు. వాళ్ళ మనస్సాక్షి చచ్చిపోయిందని అర్థం. హల్లెలూయా. అన్నం ఒక రోజు తినకపోతే ఆకలిస్తుంది, 2 రోజులు తినకపోతే ఆకలిస్తుంది, 3వ రోజు తినకపోతే ఇంకా ఆకలి మర్చిపోతాం మనం. ఆకలి చచ్చిపోయింది అనుకో, ఏమన్నా తినయ్యా అంటే నాకు ఆకలి చచ్చిపోయింది అంటాం. తింటామా? ఏమంటాం? ఆకలి చచ్చిపోయిందంటాం. అలాగే ఆత్మీయ స్థితిలో నీవు చచ్చిపోయిన వాడు ఎప్పుడైతావంటే, నువ్వు పాపం చేస్తూ కూడా నీకేం సోయి లేకపోతే. ఆమెన్. ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తారు, ఇక్కడ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఏదైనా లంప్ ఉంటే, ఏదైనా గడ్డ ఉంటే తీసేస్తారు. తీసేస్తున్నప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చినందుకు కోస్తుంటే కూడా మనకేమి పెద్దగా నొప్పి అనిపించట్లేదంటే అక్కడ చచ్చిపోయింది అన్నట్టు, ఆ చర్మం మొద్దుబారిపోయింది అన్నట్టు. సో నువ్వు పాపం చేస్తుంటే కూడా, నువ్వు పాపంలో నువ్వు ప్రార్థనకు రాకపోతే కూడా, ఇప్పుడు సంఘంకి ప్రార్థన, ఉపవాస ప్రార్థన రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకు ఆ సోయి కూడా ఉండదు. నేను చర్చిలో ఉండాల్సింది, ఉపవాసం ఉండి కష్టాలు ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాల్సింది, నేను ఇంట్లో ఉంటున్నానన్న ఆలోచన కూడా లేదు వాళ్ళకి. అంటే వాళ్ళు ఏమైనారు? ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు. కొందరు ఉంటారు, అబ్బా ఈరోజు ఉపవాస ప్రార్థన నేను వెళ్ళాల్సింది ఉండే కానీ వెళ్ళలేకపోయినా, దేవా నన్ను క్షమించు ప్రభువా అని అడిగేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకా కొంచెం బతికున్నారని అర్థం. ఆమెన్. వాళ్ళు ప్రార్థనకు రాకపోయినా వాళ్ళలో ఇంకా కొంచెం ఆత్మీయత బ్రతికి ఉంది. ఆమెన్. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఊరికేనే కారణం లేకుండా ఏ శాపము కూడా రాదు అని వాక్యం చెప్తా ఉన్నది. హల్లెలూయా. చదువుకున్నాడు ఒకడు ఉన్నాడు కాబట్టి తీయండి, సామెతల గ్రంథం తీయండి. కారణం లేకుండా ఏ శాపము కూడా తగులదు అని మరి మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. 26వ అధ్యాయం తీసుకుందాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంది. ఏమన్నది? రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచునుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును. కారణం లేకుండా ఏ శాపము రాదు. ఆమెన్. హల్లెలూయా. ఏదో ఒక కారణం ఉంటుంది మన జీవితాల్లో. కాబట్టి ముందు ఆ కారణం ఏందో మనం వెతుక్కుంటాం కష్టం వచ్చినప్పుడు. ఇప్పుడు మీకు కూడా కష్టం వచ్చింది, ఇప్పుడు మీరు వెతుక్కోవాలి మిమ్మల్ని మీరే, ఎందుకు వస్తుంది అని వాళ్ళ మీద వీళ్ళ మీద వడి ఏడవడం కాదు. ముందు నీవే మోకాళ్ళ మీద ఉండి, అయ్యా నేనేం తప్పు చేసినా సరే, వాడు నా ఎదుటిన్నాడు చెడ్డోడే కావచ్చు, కానీ నేనెట్లా ఉన్నా, నువ్వెట్లా ఉన్నావు? ఆమెన్. కృప పొందిన వాళ్ళు పాపము చేయడానికి లేదు, చెయ్యరు. చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా అక్కడ కృప పొందలేరు. ఆమెన్. చేతులతో చేసే దగ్గర కృప పొందాలా, చూపులతో చూసే దగ్గర కృప పొందాలా, వినే దగ్గర కృప పొందాలా. కృప పొందిన వాడు ఏం వింటాడో తెలుసా? వాళ్ళ మీద వీళ్ళ మీద చెడ్డ మాటలు చెప్తా ఉంటే వినడు వాడు. ఆపేసేయండి అంటాడు, మాట్లాడకండి అంటాడు. వానికి అవి పడవు, చెడ్డగా మాట్లాడాడు. కొందరు వింటారు, చెడ్డయి మాట్లాడుతుంటే కూడా ఏం చేస్తారు? వింటారు. ఆ వినే వాళ్ళందరూ కృప పొందలేరు ఇంకా వాళ్ళ చెవుల విషయంలో. కాబట్టి తల మొదలుకొని అరికాల దాకా మనం ఒక్కొక్క అవయవంలో పరిశుద్ధతను మనం సంతరించుకోవాలా. ఆమెన్. సంపాదించుకోవాలా. దేవుని కృప పొందాలా. మనం ఆ కృపను పొందడానికి కొరకే ఆయన దగ్గర మనం ఎదురు చూడాలా, ఆయన కొరకు కనిపెట్టుకోవాలా. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? కారణం లేకుండా ఏది రాదు అంటున్నది. కాబట్టి ఈ సమయంలో మన జీవితాల గురించి చెప్తున్నాను. నువ్వేం తప్పు చేయవు, కానీ నీ తాత ముత్తాతలు ఎక్కడో ఒక తప్పు చేసి ద్వారం తెరిచిన వాళ్ళు ఉంటారు. అది నీ రక్తంలో వస్తూ ఉంటుంది. యేసు రక్తం అన్నిటినీ కడిగేసింది కదా అని అంటారు. శాపంలన్నీ పోయినాయి కదా యేసు రక్తంలో, ఇంకా ఈ శాపంల గురించి ఎందుకు మాట్లాడుతున్నామని అనుకుంటారు. కడిగేసిన మాట వాస్తవమే, కానీ ఎవరిని కడిగేస్తుంది? ఎవడు ఆ రక్తాన్ని నమ్ముతాడో వాని శాపంలన్నీ పోతాయి. మొన్ననే విన్నాం, సబ్బు ఉన్నది కదా అంటే నా శరీరం పైన ఉన్న మురికి పోతుందా? సబ్బు ఉంటే దాన్ని తీసుకోవాలి, రుద్దుకోవాలి, కడుక్కోవాలి. ఆమెన్.
సో యేసు రక్తం శాపములన్నింటినీ తీసివేసింది, కానీ ఆ యేసుక్రీస్తు యొక్క రక్తంలో ఉన్న శక్తి దగ్గరికి రాకుండా దయ్యం ఏం చేస్తుందంటే అందరినీ గుడ్డితనంలో పెట్టేస్తున్నది. ఈ లోకంలో ఉన్న ఎంజాయ్లోకి వెళ్ళిపిస్తుంది. గొర్రెలు 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 గొర్రెలు, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, పొద్దున్న లేస్తే అవే లొల్లు, పొద్దున్న లేస్తే పాడి పంట పశువులు, చచ్చిపోతే ఒక్కటి కూడా తీసుకపోం. విలువైంది ఏదో దాన్ని పక్కకు పెట్టేస్తున్నాం, విలువ లేనిదేదో దాని వెనకాల పడి మనం పరిగెత్తుతున్నాం. కాబట్టి మనం ఒకటి తెలుసుకోవాలి, ఏంటంటే దయ్యం మనల్ని పూర్తిగా మోసంలో నడిపిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు రక్తం అంటే దాంట్లో అసలు ఆ రక్తానికి ఉన్న శక్తి మనకు తెలక మనం మోసపోతున్నాం. ఆమెన్. దేవుడు ఆల్రెడీ మనకిచ్చిన వాటి విషయంలో మనము తెలుసుకోవట్లేదు, కానీ ఇయ్యని వాటి గురించి అడుక్కుంటున్నాం బిచ్చగల్లాగా. ఆమెన్. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ మాట విందాం. హేతువు లేకుండా ఏ శాపము తగులకపోవును. ఆమెన్. అంతేకాకుండా ఈ కృప విషయంలో ఆ మాట కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం తీసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. 147వ కీర్తనలో 10వ వచనం చూడండి. 10-11 10-11 గుర్రముల బలముల యందు ఆయన సంతోషించడు. దేని యందు సంతోషించాడు? నీకెంత మంచి కారు ఉంది, ఎంత మంచి బైక్ ఉంది, నువ్వెంత మంచి లగ్జరీగా వస్తున్నావు, అవేం చూడడు. నీ గుర్రములు ఎన్ని ఉన్నాయి, నీకు శక్తి ఎంత ఉంది, ఇవేం చూడడు. ఆమెన్. నీకు ఎన్ని మందలు ఉన్నాయా చూస్తాడా నవీన్? దయ్యం చూస్తుందా నీకు ఎన్ని మందలు ఉన్నాయా? ఏం అవసరం లేదు, అన్నీ కూడా విడిచిపెట్టాల్సినవి అవి. ప్రతి ఒక్క మనిషి మట్టికి మన్నుగా, దుమ్ముకు ధూళిగా వదిలిపెట్టాల్సిందే. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయము ఉపవాసం ఉండి మన ఆత్మీయ స్థితిలో మన ఆత్మను చురుకు అంటే పదును చేసుకోవాలి. ఆత్మ కత్తి ఎట్లా తాకితే కటుగావన్నో, కత్తి పదునుగా ఉంటేనే పనులైనట్టుగా మన ఆత్మ పదునుగా ఉంటేనే ఈ వీటన్నిటి నుండి మనం గెలవగలుగుతాం. ఆత్మను పదును పెట్టుకునే ప్రార్థనకి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆమెన్. సో గుర్రముల బలముల యందు దేవుడు ఆనందించడట. ఇంకా నరుల కాలి సత్తువ యందు, నీ కాళ్ళల్లో ఎంత బలం ఉన్నా, నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, నువ్వెన్ని చేయగలిగినా దేవునికి అవేమి ఇష్టము కావు. ఆయన ఆనందించడు. ఈ దినము నన్ను బట్టి దేవుడు ఆనందించాలి అని అంటే నేను కేవలం ఆయన కృప మీద ఆధారపడిన వాడనై ఉండాలా. ఆమెన్. నిన్ను బట్టి దేవుడు ఆనందించాలంటే నీవు పూర్తిగా దేవుని కృప మీదనే ఆధారపడాలా. హల్లెలూయా. దేవుని కృప అంటే ఏదో కాదు, యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆయన కృప మీద మనము ఆధారపడాలా. ఇంకేమంటున్నాడు 11వ వచనంలో? తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు దేవుడు ఆనందిస్తున్నాడు. ఆమెన్. ఆనందిస్తున్నాడు లేదా? ఇప్పుడు మీరు ఏం చేయాలా? శ్రమలు ఉన్నవాళ్ళు 7 కొరకు రాస్తున్నాం. ఆమెన్. ఇక్కడ సమస్యలు చూస్తున్నాం. ఈ పవన్, దివ్య కానీ, ఇక్కడున్న నవీన్ కానీ, ఇక్కడున్నటువంటి తల్లి మరి కృపమ్మ కానీ, ఇమ్మాన్యుయల్ ప్రభాకర్ కానీ, త్రియుత కుటుంబం కానీ, హైదరాబాద్లో ఉన్న స్వప్న కుటుంబం కానీ, నవీన్ ఆశాజ్యోతుల కుటుంబం కానీ, వీరందరూ కూడా ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? దేవుని మీద ఆశ పెట్టుకోవాలా. ఆమెన్. మీరు ఇప్పుడు ఇంత దూరం ఎందుకు వచ్చినారు? ఎవరి కొరకు వచ్చారు? నా ముఖం చూసిపోదామని వచ్చారా? దేవుడి ముఖం. ఆమెన్. ఆయన ముఖ దర్శనం మీరు ఇక్కడ చేసుకోవాలా. అందుకే నాకు దేవుడు బలం ఇచ్చినాడు అనిపిస్తా ఉన్నది. ఆమెన్. కాబట్టి మీరు ఎంత సీరియస్గా ఉండాలా? నీ కష్టం నేను కాదు తమ్ముడు తీర్చేది దేవుడు. ఆమెన్. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు చాలా చోట్ల దేవుడు. మీ నమ్మకమే, మీ భయభక్తులే. నేను కేవలము ఒక వస్తువు, పనిముట్టులాగా, బూరగా మధ్యలో దేవునికి మీకు మధ్యవర్తిగా ఉంటున్నాను, సేవకుని. ఆమెన్. మిమ్మల్ని దేవునికి కనెక్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. చాలా చక్కటి మాటలు చెప్పవలసినప్పటికీ మరి సమయానుకూలతను బట్టి మనం ఇంకా
మరి ముందుకెళ్ళలేకపోతున్నాం. ఇంకా వింటారా వాక్యం? దేవుని మాటలు వింటారా? ఆశ ఉన్నదా? ఒక దగ్గర ఒక సందర్భాన్ని చూసి మనము ముగించుకుందాం. ఇలాగే ఒక దగ్గర ఏమైపోతుంది అంటే, ఒక మనిషి ఏదో ఒక దగ్గర కన్నుల్లో, చూపుల్లోనో, మాటల్లోనో, నడకల్లోనో, ప్రవర్తనలోనో, వినికిడిలోనో ఆయన యొక్క మరి గుణమును బట్టి తాను సాతానుడికి ద్వారం తెరుస్తాడు. మరి సాతానుడైతే ఖచ్చితంగా మోసం చేయవాడు కాబట్టి వాడు ఎన్నైనా ప్రయత్నాలు చేస్తాడు నీ లోపలికి రావడానికి. ఒక ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతే వాడు ఊరుకోడు, అలసిపోడు కూడా. వాడు చేతులలో నాకు దొరకకపోతే కన్నులలో దొరకడా అని కన్నులను ట్రై చేస్తాడు. కన్నులలో దొరకకపోతే వినే దగ్గరన్నా దొరకడా? ఏదో ఒక దగ్గర దొరకడా? నవీన్ ఒక దగ్గర తప్పించుకుంటే ఇడిచిపెట్టేటోడా? సాతానుడు ఎప్పుడు ఇడిచిపెట్టాడు. హల్లెలూయా. వాడు కునుకడు, నిద్రపోడు. వాడు కూడా గర్జించు సింహంలాగా రాత్రి పగలు తెల్లందాకా కూడా కలలో వచ్చి దర్శిస్తాడు మనల్ని. ఆమేన్. నిద్రపోనీయాడు. అవసరం అందరం చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. దేవుడు మంచి మెలకువనిచ్చును గాక. ఇవి చాలా విలువైంది. నవీన్ వినాలి, నీవు అందరు వినాలి. ఇది నువ్వే అనుకో. ఆమేన్. ఇది ఎవరు? నీవే. ఆమేన్. హల్లెలూయా. ఇందులో సాతానుడు వచ్చేసిండు ఇందులోనికి. ఆమేన్. ఎవరు వచ్చేసారు? సాతానుడు వచ్చేసిండు. ఇందులో ఎవరున్నారు? సాతానుడు. నీలో సాతానుడు ఉంటే యేసుప్రభు వచ్చి, లేక ఒక సేవకుడు వచ్చి, లేక ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన నీతిమంతుడు వచ్చి ప్రార్థన చేసిండు. ఆమేన్. ప్రార్థన చేసినప్పుడు ఈ సాతానుడు కాస్త ఎక్కడికి వెళ్ళిపోయిండు? చెప్పండి అమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయిండు? బయటకి. నవీన్ చెప్పు. దయ్యం నేను శోధిస్తున్నది కాబట్టి చెప్పు. నీతిమంతుల ప్రార్థన అన్నట బాహుబలము గలదై గొప్ప కార్యములు చేస్తుందట. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదై గొప్ప కార్యములు చేస్తుందంట. హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలు తీసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనం. ప్రవీణ్ ఇంకోసారి వచ్చినప్పుడు పెన్ను పేపర్ తెచ్చుకోవాలి, ఇవన్నీ రాసుకొని ఇంటికి వెళ్ళి చదవాలి. ఇప్పుడంటే మనకు బాధ లేదు, రికార్డ్ చేసుకుంటున్నాం. ఇంటికి వెళ్ళి వినాలా. ఇక్కడ మీకు అర్థం కాదు, కొన్ని మిస్ అయిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అరే నేను అక్కడనే ఉన్నాగా నీ మాట వినలేదు అనిపిస్తుంది. ఆమేన్. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 16వ వచనం చూస్తే ఏమనున్నది? నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. హల్లెలూయా. ఎవరు చేయాలా మన కొరకు ప్రార్థన? మీరు రోడ్లో పోయే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నాకు ప్రార్థన చేయంటారా? ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి పోయి ప్రార్థన చేయంటారా? అనరు. ఎందుకనం మనము? వాడు ప్రార్థన చేసి దయ్యాలను నిల్లగొట్టాలంటే వాడు ఎట్లుండాలి? దేవునికి ఇష్టమైన వాడుగా ఉండాలి. ఆమేన్. దేవునికి ఇష్టమైన వాడెవడు? నీతిమంతుడు. ఆమేన్. నీతిమంతుని ప్రార్థనలు దేవుడు మొరలు వింటాడంట. నీతిమంతుల మొరలకు దేవుడు జవాబుని ఇస్తాడు. హల్లెలూయా. సో అందుకే పరిశుద్ధంగా ఎవరు ఉంటారో, పవిత్రంగా ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? ప్రార్థనలు చేయించుకుంటాం మనకు సమస్య వచ్చినప్పుడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీకు ఎవరికైనా రోగమై ఉంటే వాడు సంఘ పెద్దను పిలుచుకోవాలా, ప్రార్థన చేయాలా. సంఘ పెద్దలు వచ్చి నూనె రాస్తారు, ప్రార్థన చేస్తారు, వాడు స్వస్థత పొందుతాడు. ఆమేన్.
ఇప్పుడు సంఘ పెద్దనే వస్తున్నాడు, వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, నీతిమంతుడు. ప్రార్థన చేయగానే ఈ నీలో ఉన్న దయ్యం, ఆమెన్, ఈ మాటలు వింటుండగానే మీరు విడుదల పొందుదురుగాక, ఆమెన్. యేసు నామంలో మీలో ఉన్న దయ్యము కాస్త భయపడి వణుకుచు బయటకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. కానీ ఇది బయటకు వెళ్ళకముందు నీ లోపల కొన్ని దినాలు నీతో సహవాసము చేసింది. ఎన్ని రోజులు సహవాసం చేసిందో, ఎన్ని నెలలు చేసిందో, ఎన్ని సంవత్సరాలు నీ లోపల ఉండి హాయిగా ఎంజాయ్ చేస్తుందో నీకు తెలియదు. ఒక్కసారిగా నీవు నివాసం ఉంటున్న ఇంట్లోకి వెళ్ళి నువ్వు బయటకు వెళ్ళంటే బాధ అనిపిస్తుందా, అనిపించదా? అనిపిస్తుంది. ఇంట్లోకి వెళ్ళడానికి ఇష్టం లేదు, కానీ వాళ్ళు గ్రామ పంచాయతీ నుండో కలెక్టర్ నుండో ఆర్డర్ తీసుకొస్తే ఏం చేస్తారు? తప్పదన్నట్టుగా బాధతో వెళ్తారు. అట్లనే యేసు ప్రభు నామంలో మనం వచ్చినందుకు ఇది ఏం చేసింది? మీలో నుంచి బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళింది కానీ దానికి పానం కొట్టుకోదా? ఇన్నేళ్ళు నేనున్నా అని కొట్టుకుంటుంది. హల్లెలూయా. అయితే ఇది నీ లోపల ఉన్నప్పుడు అనగా నీ ఆత్మలో నిన్ను బాధిస్తున్నప్పుడు ఈ దయ్యము నీవేం చూస్తావో తెలుసు దానికి, నువ్వు ఏ టైంలో పాపం చేస్తావో తెలుసు దానికి, నువ్వు పొద్దున్న లేసి ఏం చేస్తావో దానికి తెలుసు. తెలిస్తే తెలియదా? నీ లోపలనే ఉండే పొద్దున్న నుంచి తెలుస్తాయి. దయ్యాలు ఇంకెక్కువ హుషారుగా పనిచేస్తాయి. మనకు అంతకంటే ఎక్కువ శక్తిని ఇచ్చినాడంటే మనమేమో సోమరిపోతులమై నిద్రపోతున్నాం. అందుకే ప్రార్థనలు ఎవరం లేము ఇక్కడ. అవి 24 గంటలు పనిచేస్తూ ఉంటే మనము వాటికంటే ఎక్కువ శక్తి పొందుందని చెప్పుకోవడమే కానీ చూపించేది లేదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ దయ్యం మనలోనే ఉన్నది ఇన్ని దినాలు కాబట్టి మనం పొద్దున్న లేసి ఏం చేస్తాం, ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం, చర్చిలో ఎట్లా ఉంటాం, అన్ని దీనికి తెలుసు. నువ్వెక్కడ బలంగా ఉన్నావో తెలుసు, నువ్వెక్కడ వీక్ ఉన్నావో తెలుసు, ఎక్కడ బలహీనంగా ఉన్నావో కూడా తెలుసు. నిన్ను ఎక్కడ కొడితే దెబ్బ తాకుతుందో తెలుసు, నువ్వు ఎక్కడ కొడితే దెబ్బ నీకు తాకదో కూడా తెలుసు. అటువంటి దయ్యం బయటకు వెళ్ళిపోయింది. ఏమైపోయింది? బయటకు వెళ్ళిపోయింది. ఎందుకు బయటకు వెళ్ళిపోయింది? ఇక్కడ వచ్చినటువంటి లీడర్ ఒక ఆయన ఉన్నాడు కదా, ఈ లీడర్ యొక్క శక్తి, ప్రార్థనా శక్తిని ఇది తట్టుకోలేకపోయింది. ఆమెన్. ఇప్పుడు ఈ దయ్యానికి ఈ లీడర్ యొక్క ప్రార్థన, ఈ పాస్టర్ యొక్క ప్రార్థన శక్తి కూడా తెలిసిపోయింది. తెలిసిందో తెలియదా? ఈ లీడర్ యొక్క ప్రార్థన 100% పవర్ఫుల్ ఉందిరా బాబా అని తెలిసిపోయింది. ఈ 60% ప్రార్థన నేను తట్టుకోలేకపోయినాను, అందుకే నేను బయటకు వచ్చినాను. బయటకు వచ్చి ఏం చేస్తుందంట? నీ చరిత్ర అంతా తెలిసిన దయ్యం నీకోసం ప్రార్థన చేయడానికి వచ్చిన ప్రార్థన శక్తి కూడా తెలుసుకున్నది. ఇప్పుడు ఏం చేస్తుందంట దయ్యం? మత్తయి సువార్తలో నేను తీసుకుందామా? రెండు సువార్తల్లో ఉంది ఆ స్టోరీ. 12వ అధ్యాయంలో 43వ వచనం తీసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్రాత్మ అనగా దురాత్మ, వాడికి ఇంకో పేరు మనం సంఘంలో నేర్చుకున్నాం వాక్యం నుంచి, శోధకుడు. వీడు శోధిస్తూ ఉంటాడు అన్నట్టు. వీడు ఒక్కసారి నిన్ను విడిచిపోయిన తర్వాత, కృపమా ఇది వినాలా, సార్లు ప్రార్థన చేయగానే మంచిగా అయిపోయింది అని గంతులు వేయడానికి లేదు. నీ లైఫ్ అంతా తెలుసు వానికి. నీ లోపల ఉన్నాడు ఇన్ని దినములు. నువ్వేం తింటావో తెలుసు, ఏం తాగుతావో తెలుసు, నువ్వేం మాట్లాడతావో తెలుసు, నీకు ఎంత బలగం ఉందో తెలుసు, నీకు ప్రార్థన శక్తి నీలో ఎంత ఉందో తెలుసు, వానికి అన్నీ తెలుసు. వాడు బయటకు వెళ్ళిపోతాడు పాస్టర్లు ప్రార్థన చేసినప్పుడు. వాడు ఇంతకుముందు ఎందుకు వచ్చిండు నీ లోపలికి? నువ్వు ఎక్కడన్నా ఒక దగ్గర వానికి చోటు ఇచ్చినావు కాబట్టి లోపలికి వచ్చిండు. చిన్నగా గ్యాప్ ఇచ్చినా వాడు ఏం చేస్తాడు? పెద్దగా నష్టం చేస్తాడు సాతానుడు. ఆమెన్. నువ్వు కొంచెమే డోర్ ఓపెన్ చేస్తే వాడు లోపలికి వచ్చి మొత్తం నాశనం చేస్తాడు. కొంచెం నాశనం చేయడు. గిది చిన్న పాపమే కదా, ఇంతే కదా, గిదే కదా అనుకుంటాం. ఆ చిన్నదే నీ కొంప ముంచుతుంది. ఆమెన్. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? చిన్నది ఏం చేస్తుంది? నీ కొంప ముంచుతుంది.
కాబట్టి ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి, ఈ మాటలు వింటున్నాం కాబట్టి, అల్పమైన పాపము కూడా నువ్వు సీరియస్గా తీసుకోవాలి. అందుకే మన పెద్దలు అంటారు, పాము చిన్నగా ఉన్నా కానీ పెద్ద కట్టెతోనే చంపాలంటారు. హల్లెలూయా. నిర్లక్ష్యం చేయద్దు. గీదానికి ఏమవుతుంది? శర్మ ఇంటి దగ్గర చెప్తారు, గీదానికి ఏమవుతుంది అంటారు, నీతో అంటున్నారు కూడా. నీకు తెలియకపోతే సేవకుని అడగాల. హల్లెలూయా. ఇష్టంనట్టు చేయడానికి లేదు. ఇది ఇరుకు మార్గం. ఆమేన్. మనం దేవునిలో నమ్ముకున్నామంటే ఇదేంటిది? ఇరుకు మార్గం. అందరు చేసినట్టు చెయ్యం, మనం ప్రత్యేకంగా ఉంటాం. ప్రత్యేకంగా ఉన్న వాళ్ళే దయ్యాన్ని గడగడగడలాడిస్తారు. హల్లెలూయా. ప్రత్యేకంగా ఉన్న వారికే దయ్యము భయపడుతుంది. అన్యుల్లాగా అన్నీ చేస్తే, ఒకరోజు నేను ఒక ఇంటికి వెళ్ళినాను, ఒక గ్రామానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే పెద్ద టీవీ ఉన్నది వాళ్ళ గోడకి. వీళ్ళేమో ప్రార్థనకు లేచి నిలబడ్డారు. ఆ టీవీలో మాత్రము నడవాల్సిందంతా నడుస్తూనే ఉంది. నేను ఎట్లా ప్రార్థన చేయాలి అక్కడ? ఈ లోకంలో ఉన్నట్టుగానే మనం బ్రతుకుతూ ప్రార్థన సమయంలో ఎట్లా ప్రార్థన చేస్తాం? ఆ విధంగా ఉండొద్దు మనం. ఆమెన్. లోకంకు మనకు ప్రత్యేకత అనేది ఉండాలా? మీకు ఉండాలి అది. ఆమెన్. హల్లెలూయా. అప్పుడే దయ్యం ఏమవుతుంది? మనకు భయపడుతుంది. నువ్వెంత వీక్ అన్నుండు, నువ్వెంత వీక్ అయినా ఉండు, దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. ఇప్పుడు మరలా మీకు అర్థమవుతుంది, ఈ మాట అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒక అపవిత్రాత్మ ఒక మనుష్యుణ్ణి వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుక్కుంటూ తిరుగుతుంది. ఎక్కడ ఉండాలో ఎక్కడా ఉండదు దానికి విశ్రాంతి. అన్నీ ఫిలప్ అయిపోతాయి. అందరి శరీరాల్లో దయ్యాలు ఉంటాయి. అందరి శరీరాల్లో ఏముంటాయి? దయ్యాలు ఉంటాయి. ఎక్కడ ఖాళీగా ఉండదు. ప్రతి మనిషిలో ఏముంటుంది? ఉంటే దేవుడు అని ఉంటాడు, లేదంటే దయ్యం అని ఉంటుంది. దేవుడు ఉన్న దాంట్లో దయ్యం ఉండదు, దయ్యం ఉన్న దాంట్లో దేవుడు ఉండలేడు. ఉంటే చీకటని ఉండాలా, ఉంటే వెలుగని ఉండాలా. వెలుగు చీకటి రెండు ఉండవు కాబట్టి అదంతా వెతుకుతుంది. ఆల్రెడీ ఫుల్. ఈ లోకం ఏమైపోయింది? నింపబడ్డది అపవాది తంత్రముల చేత. ఖాళీ లేదు. ఇది ఉండాలనుకున్నది ఎక్కడ? దీనికి ఉన్న జాగా ఎక్కడుంది? స్థలం పాత ఇంట్లోనే. ఏడ స్థలం దొరకకపోయేది ఎక్కడికి వచ్చింది? నీరు లేనందున అంటున్నాడు. ఇక్కడ నీరు అంటే జనములని మనం అర్థం చేసుకోవాలి. ఆమెన్. అది కొండల్లోనో గుట్టల్లోనో గుడుల్లోనో ఉండదు దయ్యం. మనుషుల్లో ఉండడానికే ప్రయాసపడుతుంది. ఆమెన్. దేవుడు బండల్లోనో గుడుల్లోనో టెంపుల్లోనో చర్చిలలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు? మనలో ఉండాలని. ఈ దేహమే దేవుని ఆలయం. దయ్యం ఎక్కడ ఉండాలని ఇష్టపడుతుంది? అది కూడా మనలో ఉండడానికే ఇష్టపడుతుంది. దానికి జనములు దొరకలేరు. కాబట్టి అదేం చేసిందంటే తిరిగి వచ్చి నీ దగ్గరికే వచ్చి చూస్తుంది. నీ దగ్గరకు వచ్చి చూస్తే కృపమ్మకి మరి ఎలిషా పాస్టర్ ప్రార్థన చేసినాక కూడా ఆమె బ్రతుకు అలాగే ఉంచుకున్నదనుకో, మరలా ప్రార్థనకు రాకుండా, వాక్యం వినకుండా, ప్రార్థన జీవితంలో ఎదగాల. ఈ లోపల వాక్యంలు అనేవి ఏముండాలా? నింపబడాలా. ఖాళీ స్థలం ఏం కావాలా? నింపబడాలా. నింపితే అక్కడ మళ్ళీ ఏది కూడా రావడానికి వీలు ఉండదు. ఈ ఖాళీ స్థలం అట్లనే ఉండి ఇక నేను మంచిగా అయిపోయినా అని చెప్పేసి మోసపోతే అదేం చేస్తుంది తెలుసా? చూస్తుంది. ఖాళీగా ఉండడం చూసి దీంతో ఇంకా చెప్పండి, చదవండి. ఇంకా 7 దయ్యాలను ఏం చేస్తుంది అంటే కంప్లీట్గా ఇంకోసారి ఇక ఛాన్స్ లేకుండా ఏం చేస్తుంది? అది 7 దయ్యాలను ఎంబడ పెట్టుకొని వస్తుంది. చూసిర్రా? అందుకే ప్రార్థన చేయగానే డెలివరెన్స్ దొరికిందని ఎగురద్దు. అన్న నాకు మంచిగా అయిపోయినా అనొద్దు. మంచిగా అయిపోయినా మళ్ళీ నెక్స్ట్ డే కూడా నేనే ఫోన్ చేసి ఎందుకు ప్రార్థన చేసినా? నీ హృదయంలో వాక్యం నింపబడాలా. ఆమెన్. దయ్యాలు వెళ్ళిపోయినైనా సంతోషం కాదు ఇక్కడ. వాక్యం నీలో నింపబడ్డది, దేవుడు నీలో ఉన్నాడన్న సంతోషం నీకు ఉండాలా. ఆమెన్. రక్షణ నీకుందా? సంతోషం అది. నీ పేరు దేవుని గ్రంథంలో రాయబడ్డదా? అది సంతోషము. ఆమెన్. దయ్యాలు వెళ్ళిపోతే నేను సంతోషించాల్సిన అవసరం లేదు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ ఒక్క దయ్యం ఉన్నప్పుడు ఏమైంది? నువ్వు కొంత నష్టపోయినావు. కానీ ఇప్పుడు మరలా నువ్వు ఎదగలేవు, ప్రార్థన నేర్చుకోలేవు. మళ్ళీ పాస్టర్ దగ్గరకు పోయి ప్రార్థన
చేయించుకో. కొందరు స్వస్థత పొందుతారు, వెళ్ళిపోతారు మంచిగా అయిపోయినామని. ఒక నెల రోజులు బాగుంటారు, మళ్ళీ వార్త వస్తుంది, అయ్యా మీరు ప్రేయర్ చేసిన ఆయన అప్పుడు మంచిగానే ఉండే, ఒక నెల 2 నెలలు మంచిగా ఉన్నాడు కానీ మళ్ళీ చచ్చిపోయాడు. ఎందుకు మళ్ళీ చచ్చిపోయాడు? వానికి రోజు ప్రార్థన అందలే. ఆమెన్. ఊపిరి ఒకరోజు పీల్చుకుంటే సరిపోతుందా? రోజు ఊపిరి పీల్చుకోవాలా. నీ అంతటా నీవు ఊపిరి పీల్చుకునేంత వరకు నీకు మెషిన్ అవసరమే. ఆక్సిజన్ పెడతారు కదా, మెషిన్ అవసరమే. నువ్వు మంచిగా ఆక్సిజన్ తీసుకుంటున్నావంటే ఇంటికి పంపించేస్తారు, డిశ్చార్జ్ చేస్తారు. సో ఒకరు ఆత్మీయ స్థితిలో బలపడేదాకా వాక్యం చాలా అవసరమే. ఆమెన్. కాబట్టి మనందరికీ దేవుడు ఎంతో అవసరం. ఈ మాటలు వింటేనే మీకు విడుదల అయి దినం. ఆమెన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నదంటే 7 దయ్యాలు నింబడి పెట్టుకొని వస్తున్నది. ఈ 7 దయ్యాలు ఎందుకు? ఇది ఒకటి కన్నులకు పనిచేస్తుంది. ఒరే ఆడు కన్నులలో స్ట్రాంగ్ రా, వాని కన్నులలో నువ్వు వడగొట్టాలా. ఏం చేయాలి? చెడ్డ చూపులు చూసేటట్టు నువ్వు చూడాలి. ఇప్పుడు ఇంకొక దయ్యం, వీడికి ఆలోచనలు అన్నీ చెడ్డవి రావాలా, చెడ్డది పెట్టేస్తుంది. ఇన్ని రోజులు అంటే నేను ఉన్నా కానీ నన్ను ఎల్లగొట్టిండు, ఈసారి నా ప్రతాపం చూపించాలి మనం అని చెప్పేసి వీడి ఇంకెక్కడ వీక్. సో వీని వీక్నెస్, కాళ్ళు, వీని మార్గములు, వీని చేతలు, వీని ఆలోచనలు, వీని హృదయము, మొత్తం వీని మాటలు అన్నిటికీ 7 దయ్యాలంటే సంపూర్ణమైన దయ్యాలను తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ఆమెన్. అర్థమవుతుందా? తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ రోగిగ్రస్తుడు అవుతాడు, మళ్ళీ అదే దయ్యం పడుతుంది. 20 ఏళ్ళు అయిందయ్యా ఇట్లుండి, 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే పాత రోగం వస్తుంది నాకు అంటారు. చాలామంది చెప్తారు ఇది. అప్పుడెప్పుడో వెళ్ళిపోయిన దయ్యం నన్ను మళ్ళీ అదే శోధిస్తున్నది అంటారు. కారణం ఏంది? వీడు మరలా ద్వారము తెరిచినాడు. దేవునితో రోజు మనం సహవాసంలో ఉండాలా. దేవునితో మనం రోజు సహవాసంలో ఉండాలి. ఇవి ప్రాక్టికల్ థింగ్స్, ఇవి రియాలిటీ థింగ్స్. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన సంగతులు. ఈ 7 దయ్యాలు వచ్చి ఏం చేస్తాయి? విని కళ్ళు పాడు చేస్తాయి, చెవులు పాడు చేస్తాయి, నోరు పాడు చేస్తుంది, చేతులు కాళ్ళు అంతరంగం అన్నీ పాడు చేసేసరికి వీడు కంప్లీట్గా ఏమవుతాడు? పాడే. అప్పుడంటే ఒకటి ఖరాబ్ అయింది, కడుపు నొప్పి ఏదో ఒకటి ఉండే, ఇప్పుడు శరీరం అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇదే లీడర్ వస్తాడు. ఆమెన్. ఈ లీడర్ వస్తాడు. ఈ లీడర్ శక్తి ఎంత ఉన్నది? అప్పుడు 60%. ఇప్పుడు ఈ లీడర్ కూడా ఆత్మలో 100కి 100 ఎదగకపోతే ఈ ఒక దయ్యం వినేది 60% ఉంటే, ఇప్పుడు వీడు ప్రార్థన చేసినా లోపల ఎగురుతూ ఉంటాయి ఇవి. నువ్వెంత ప్రార్థన చేసినా ఇక లాభం లేదు, పో అంటాయి. ఆమెన్. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? సో వీళ్ళు కూడా ఎదగాల ప్రార్థనలు. అందుకే ప్రతి దినము కృప పొందాలి మనం. నీతిమంతులమని కాదు, మనం ఆయన నీతిని మనం ధరించుకున్నాం. యేసుప్రభు ఒక్కడే నీతిమంతుడు. ఆమెన్. చెప్పండి, నీతిమంతుడు ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు నీతిని మనము ధరించుకున్నాం. ఆయన ఎటువంటి పని చేస్తాడో మనం కూడా అదే పని చేస్తాం విశ్వాసం ద్వారా. ఆమెన్. విశ్వాసం, బలిసిన విశ్వాసం కావాలి మనకి. మన విశ్వాసం సన్నగా ఉన్నదనుకో సున్నా అయిపోతాం. మన విశ్వాసంలో ఎట్లుండాలా? దేవుడు ఉన్నాడు, ఏం కాదు నాకు అనే విశ్వాసంలో ఉండాలి. హల్లెలూయా. సాతానా ఎట్లా వస్తావు నా లోపలికి అనాలి. ఒకవేళ పడ్డా సరే దులుపుకోవాలా, ముందుకు నడుస్తూనే ఉండాలా. పాపంలో పడిపోయినా అక్కడనే ఆగదు. చూపులో తప్పిపోయితే క్షమించమని దేవుడిని అడగాల. ఇంకోసారి ఆ కార్యం జరగకుండా నిన్ను నీవేం చేయాలా? కన్నులు తిప్పుకోవాలా. ఆమెన్. కన్నులు తిప్పుకుంటే ఈ దయ్యం పని ఏం నడదిగా. నేను ఎంత కష్టపడ్డా వీడు మాట వింటలేడు, వీడితో మనకు లాభం లేదుగా, మనం టైం వేస్ట్ చేసుకోవద్దు, ఇంకా వేరేళ్ళని బట్టి శోధించుదాం అని చెప్పేసి వీని లోపల నుంచి అన్ని దయ్యాలు ఏమవుతాయి? వెళ్ళిపోతాయి. ఆమెన్. ఈ దినం మీ మాంత్రిక శక్తులు కూడా అంటే కూడా ఇవే దురాత్మలు, దయ్యపు శక్తులు, చేతబడులు, అకల్ట్ కానీ, విచ్ క్రాఫ్ట్ కానీ, ఇంకా ఏదైనా స్పెల్, ఏదైనా శాపము, కర్సెస్ ఉన్నా కానీ అవన్నీ ఏమవుతాయి? ఏది పని చేయదు మన మీద. ఆమెన్. హల్లెలూయా. యేసు ప్రభుని కొట్టలేక చుట్టూనోళ్ళందరినీ కొడతా ఉంటుంది ఇది. హల్లెలూయా. సో ధనవంతులకు దయ్యాలు పట్టాయి అనుకోకండి. నేనే వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను కాబట్టి నాకు తెలుసు ఆ సంగతి. హల్లెలూయా. వాళ్ళు పబ్లిక్లో ఇమేజ్ పోతుందని వాళ్ళు పబ్లిక్లోకి రారు. అయినా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ధైర్యంగా యేసు ప్రభుని ఒప్పుకుంటారో వాళ్ళని దేవుడు ఒప్పుకుంటాడంట. పబ్లిక్లో నాకు వికారం అవుతుంది, నా ఫ్యామిలీలో ఏమనుకుంటారో, మా దేవుడిని నమ్మలేరు, ఎవరు కూడా యేసు ప్రభు అంటే నచ్చది అని భయపడ్డారనుకో, వాళ్ళ విషయంలో దేవుడు కూడా అంతే బిహేవ్ చేస్తాడు. హల్లెలూయా. అందుకే ధైర్యంగా దేవుణ్ణి మనం ఒప్పుకోవాలి ఎక్కడున్నా కానీ. హల్లెలూయా. ఆమెన్. అర్థమవుతుందమ్మా? ఈ పరిస్థితి మన భక్తులందరికీ వచ్చింది. దేవుడు ఇది మనకు
చెప్పి ఉండకపోతే మనకి ఇవి తెలుసుండేటివి కావు. కాబట్టి పాస్టర్ కూడా నీకంటే ఎక్కువగా ఎదగాలి. నీలో ఉన్న సమస్య కంటే ఎక్కువ శక్తి పాస్టర్లో ఉండాలి. ఆమెన్. దేవునిలో గడపాల. దేవునితో ఎంత సమయం గడిపితే అంత ఎక్కువ ఛార్జింగ్ అవుతాం మనం. ఆమెన్. కొద్దిసేపు పెడితే ఛార్జింగ్ ఫోన్లే కొద్దిసేపే, కొంత పర్సెంట్ మాత్రం ఉంటుంది. ఎక్కువసేపు పెడితే ఛార్జింగ్ ఎక్కువ పర్సెంట్ ఉంటుంది. అట్లా దేవునితో ఎక్కువ గడపడానికి ఒక అవకాశం ఉంది మనకు ఈ సంఘంలో. ఈ సంఘ సభ్యులకి, సంఘస్థులకి తెలియట్లేదు, దేవుని బిడ్డలకి. ఇక్కడ రోజు వచ్చి ప్రార్థనలో గడపండి అంటే ఒక్కడు కూడా రాడు, తెలియదు కాబట్టి. ఆమెన్. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసినప్పుడు ఇదంతా జరుగుతుందని గుర్తుంచుకోనండి. మరలా పాపం చేయొద్దన్నాడు. నేను క్షమించిన, ఓకే, నేను ప్రార్థన చేయగా నా దయ్యం వెళ్ళిపోయింది, కానీ నువ్వు మరలా పాపము చేయకన్నాడు. ఇది సత్యము. కృప ఉండాలి, సంఘములో సత్యము కూడా ఉండాలి. ఈ రెండు ఉండాలి. ఆమెన్. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. ఈ సమయంలో ఈ కుటుంబాల కొరకు ప్రార్థన చేయబోతుండగా వీరందరూ కూడా విడుదల పొందుదురు గాక. వారు, వారి పిల్లలు, వారి ఉద్యోగాలు, వారి ప్రెషర్స్, వారికి ఉన్న చేతబడులు, మంత్రశక్తులు, వారికి ఉన్నటువంటి రోగములు, వారి శరీరాల్లో ఉన్న నొప్పులు, వారిని మరి పీడిస్తున్న రాళ్ల ప్రభావములు, ప్రతిది క్రియ కూడా, ప్రతికూలమైన ప్రతి పరిస్థితి కూడా ఈ దినం యేసు నామంలో అనుకూలపరచబడినట్లుగా అందరం అడుగుదాం, విశ్వాసంలో అడుగుదాం. యేసు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మండి. ఆ అగ్ని మన మీద పడి మనల్ని దహించును గాక. పరిశుద్ధాత్మ అగ్ని, నీ నామంలో మేము అడుగుతుందాన్ని పొందుతున్నాం ప్రభు అని ప్రార్థించండి. మాట సెలవిస్తే చాలు అద్భుతాలు జరిగే సంఘాన్నిగా మనం లేవనెత్తబడాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరం అడుగుదాం.